పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఉన్నాడు కదా, వాడి పేరు షాహిద్ అఫ్రిది. వీడు ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ 8 లక్షల భారత ఆర్మీ ఉంది కదా, ఈ ఆర్మీ ఒక చిన్న దాడిని ఆపలేకపోయారంటూ ఈ పహల్గామ్ దాడి గురించి మాట్లాడాడు. వీడికి మన బాక్సింగ్ ఛాంపియన్ గౌరవ్ బిథూరి మాట్లాడుతూ గట్టి కౌంటర్ అయితే ఇచ్చాడు. ఆయన 8 లక్షల మంది ఆర్మీ గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. 93,000 మంది పాక్ ఆర్మీ లొంగిపోయినప్పుడు ఆ సంఘటన నీకు గుర్తులేదా? 1971లో భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధం చేసి బంగ్లాదేశ్కి సపోర్ట్ చేసి బంగ్లాదేశ్కి స్వాతంత్రం ఇచ్చింది. మా గురించి కూడా కాదు, మీ దేశంలో ఒక భాగంగా ఉన్నటువంటి తూర్పు పాకిస్తాన్ అయినటువంటి బంగ్లాదేశ్కి స్వాతంత్రం ఇచ్చింది. ఆ రోజు కేవలం 2 లక్షల మంది సైన్యం విరుచుకుపడితే 93,000 మంది పాక్ సైన్యం లొంగిపోయారు. అది మీకు గుర్తుంటే చాలు, భారత పవర్ ఏంటో మీకు తెలుస్తుంది. అది మీకు గుర్తుంది, నీలాంటి అజ్ఞానులకి ఇంకా గుర్తు లేకపోవచ్చేమో కానీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. అలాగే స్పోర్ట్లో పాకిస్తాన్కి పిఎస్ఎల్, భారతదేశానికి ఐపీఎల్ ఉన్నాయి. కానీ ఎవరెక్కడ ఆడుతున్నారు? పాకిస్తాన్ అంటేనే భయపడిపోతున్నారు. పైగా పాకిస్తాన్ రావడానికి ఏ క్రీడలకు కూడా ముందుకు రావడం లేదు. పాకిస్తాన్లో ఎన్ని దాడులు జరిగాయో క్రీడాకారుల పైన నువ్వు మాకు చెప్పొద్దు. ఈరోజు భారతదేశంలో క్రీడా స్ఫూర్తి ఉంది. భారతదేశం రావడానికి అందరూ ఊగుళ్ళు ఊరుతున్నారు. నువ్వు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. నీ గురించి నువ్వు చూసుకో. నువ్వు భారత్కి పాఠాలు చెప్పడం మానేసే. నువ్వు భారత్కి పాఠాలు చెప్పే స్థితిలో ఎవరూ లేరు. మాకు అన్నీ తెలుసు, మేమన్నీ చూసుకుంటాం. భారత్ ఆర్మీని, నేవీని, ఎయిర్ ఫోర్స్నే కాదు, అసలు నువ్వు భారతదేశం గురించి మాట్లాడే హక్కు, అర్హత మీకు లేదు. పైగా మేము నిరూపించుకోవాల్సిన అవసరం మాకు లేదు. పాకిస్తాన్ ఉగ్ర దేశము, సీమాంధ్ర ఉగ్రవాదాన్ని ఏ విధంగా ప్రోత్సహిస్తుందో అందరికీ తెలుసు, ప్రపంచమే గుర్తించింది. అంతెందుకు మీ రక్షణ మంత్రి మాట్లాడాడు అంటూ బిథూర్ అయితే గట్టి కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది.